హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ మ్యాగ్నెటిక్. ఇవాళ నేను చూసిన మూవీ ఏంటంటే ది హంటర్ చాప్టర్ 1. ఎవరు హంటరో, ఎవరిని హంట్ చేశారో వాళ్ళకే తెలవాల. సరే, అయితే మూవీ వచ్చేసి ఈ ఇయర్ జూన్లో థియేట్రికల్ రిలీజ్ అయింది. కానీ ఇప్పుడు మనకి ఓటీటీలోకి స్ట్రీమింగ్లోకి వచ్చేసింది. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. సో ఇంకా మూవీ ఏంటి, ఎలా ఉంది, ఇదంతా డీటెయిల్ రివ్యూలో చూసిద్దాం. దానికన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్లో కంటెంట్ ఒకసారి చెక్ చేసి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా మూవీలోకి వెళ్ళిపోతే ఈ స్టోరీ ఆంధ్రప్రదేశ్లోని తడా డిస్టిక్లో స్టార్ట్ అవుతుంది. అది కూడా కొన్ని అన్ఐడెంటిఫైడ్ బాడీస్ దొరుకుతాయి. అయితే ఇన్వెస్టిగేషన్లో పోలీస్కి శివ హెల్ప్ అవసరం అవుతుంది. శివ ఒక ఫేషియల్ రీకన్స్ట్రక్షన్ ఆర్టిస్ట్. ఎవరో తెలియని ఫేసెస్కి ఒక స్ట్రక్చర్ ఇస్తాడు శివ. బై దట్ కేసెస్ కూడా ఈజీగా సాల్వ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి టైంలో కొన్ని ప్లేసెస్లో కొన్ని బాడీ పార్ట్స్ దొరుకుతాయి సెపరేట్గా. ఇలా స్టార్ట్ అయిన ఈ మూవీ ఎలా ఎండ్ అయింది, శివ ఈ కేసెస్ని సాల్వ్ చేయడంలో ఎంతవరకు హెల్ప్ అయ్యాడు, బాటమ్ ఆఫ్ ది కేసులో కిల్లర్ ఎవరు, ఇదంతా తెలుసుకోవాలి అంటే మూవీ చూడాల్సిందే. అయితే మూవీ విషయానికి వస్తే నాకైతే చాలా నీరసంగా అనిపించింది. కాసేపు ఏదో కొత్తగా ట్రై చేస్తున్నారు అనిపిస్తుంది, వెంటనే డ్రాప్ అయిపోతుంది. ఇలా మూవీ అంతా ఇదే ప్రాబ్లం. స్క్రీన్ ప్లే ఇష్యూ చాలా ఉంది. ఒక ఎంగేజింగ్ పాయింట్ అనేది లేకుండా పోయింది మూవీలో. చాలా ప్రెడిక్టబుల్గా వెళ్ళింది. హీరో క్యారెక్టర్ ఎలా ఉన్నా, మూవీ జానర్ ఏదైనా, ఒక కామన్ పాయింట్ మాత్రం ఉంటుంది. ఇంట్రడక్షన్లోకి ఎలివేషన్ ఇస్తారు, వెంటనే ఇంట్రో సాంగ్ అంటారు, ఇంట్రో ఫైట్. అసలు దేనికి ఇవన్నీ? అవి లేకుండా మూవీ చూడడం అని ఎవరు చెప్పారు మీకు? సేమ్ రొట్ట ఫార్మాట్. మళ్ళీ మెడికల్ మాఫియా అంటారు, శవాలు అంటారు, ఆర్గాన్స్ అంటారు. పోనీ ఇన్ని చెప్పి క్లైమాక్స్లో అన్ని క్లియర్ చేస్తారంటే సగం వదిలేసి సగం క్లియర్ చేస్తారు. పోనీ సగంలో అయినా క్లారిటీ ఉంటుందంటే అది కూడా ఉండదు. అన్ని డీటెయిల్స్ వదిలేశారు అనట్లా, చాలా వరకు అయితే కంప్లీట్గా క్లియర్ చేయకుండానే వదిలేశారు. పే ఆఫ్ సీన్స్ కూడా అంత ఎమోషనల్గా అనిపించలేదు. బికాస్ ఫ్లాష్ బ్యాక్లో ఉండే ఎమోషనల్ బాండింగ్ని కొంచెం మనం ఫీల్ అయ్యే, అర్థం చేసుకునే స్పేస్ ఇవ్వాలి. వెంటనే క్లోజ్ చేసేస్తే ఏముందనే లైట్ అనిపిస్తుంది మనకు కూడా. వాళ్ళే అంత సీరియస్గా లేకపోతే మనం ఎందుకు ఉంటాం? క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా బాలేదు. అసలు వాళ్ళ కంప్లీట్ క్యారెక్టరైజేషన్ ఏంటి అనే క్లారిటీ కూడా లేదు. ఏదో వస్తుంటారు వెళ్తుంటారు అంతే. బ్యాక్ స్టోరీని ఇంకొంచెం బెటర్గా డెవలప్ చేసుకోవాల్సింది. పాయింట్ స్ట్రాంగ్గా ఉన్న ప్రజెంటేషన్ బాగాలేకపోవడం వల్ల మనకి హిట్టింగ్ ఏం అనిపించలేదు. ఈ ఫేస్లో కూడా మూవీ చాలా లెట్ డౌన్ అయింది. యాక్టర్స్ కూడా వాళ్ళ 100% ఎఫర్ట్స్ పెట్టినట్టు అనిపించలేదు. వాళ్ళు కూడా లైట్ తీసుకున్నట్టే ఉన్నారు. ప్రొఫెషనల్గా ఒక్కరు కూడా అనిపించలేదు. ప్రెడిక్టబిలిటీ విషయానికి వస్తే మూవీ జానర్ వచ్చేసి మిస్టరీ థ్రిల్లర్. బట్ ఇంత రొటీన్గా తీస్తే ఎవరికి ఇంట్రెస్ట్ బిల్డ్ అవ్వదు. ప్రతి క్రైమ్ థ్రిల్లర్లో ఉండే సేమ్ ప్లాట్, సేమ్ పాయింట్. పోనీ ఎగ్జిక్యూషన్ బాగున్నా చూడొచ్చు, బట్ అది కూడా బాలేదు. సినిమాటోగ్రఫీ కూడా బాలేదు. మ్యూజిక్ అయితే కష్టమే. రైటింగ్ కానీ డైరెక్షన్లో కానీ చాలా ఫాల్స్ ఉన్నాయి. నోన్ యాక్టర్స్ కూడా ఉన్నారు, బట్ యాక్టింగ్కి స్కోపే లేదు. సో నాకైతే మూవీ నచ్చిందా లేదా అంటే నచ్చలేదు. క్రైమ్ థ్రిల్లర్స్ని కూడా ఇంత రెగ్యులర్ చేసేస్తే మెల్లిగా వాటి మీద కూడా ఇంట్రెస్ట్ పోయేలా ఉంది. సరే, మీరు మూవీ చూడాలనుకుంటే ఆహాలో తెలుగులో అవైలబుల్గా ఉంది. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.